వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం ఇప్పుడు మరో వినాశకరమైన యుద్ధం అంచున నిలబడిందా? మానవాళి ఉనికిని ప్రశ్నించే మూడవ ప్రపంచ యుద్ధం అప్పుడే మొదలైందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోలేదని, అది గ్లోబల్ వార్ గా మారుతోందని ట్రంప్ గుండ బద్దలు కొట్టేశారు. శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ మరోవైపు యుద్ధం మరింత విస్తరిస్తోందని ఆయన హెచ్చరించారు. అసలు అమెరికా ప్రతిపాదించిన ఆ 28 పాయింట్ల శాంతి ప్రణాళిక ఏంటి? డాన్బాస్ ప్రాంతాన్ని ఫ్రీ ఎకనామిక్ జోన్ గా మార్చాలనే ప్రతిపాదనపై యుక్రెయిన్ ఎందుకు సతమతమవుతోంది? క్రిస్మస్ లోపు యుద్ధానికి స్వస్తి పలకాలని ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ కు రష్యా స్పందన ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రపంచం ఆందోళన చెందుతున్నట్లుగానే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలై దాదాపు 4 ఏళ్లు కావస్తున్నా యుద్ధ జ్వాలలు ఆరడం లేదు సరికదా, అవి ప్రపంచం మొత్తం వ్యాపించేలా కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాటల్లో చెప్పాలంటే మనం ఎన్నడూ లేనంతగా మూడవ ప్రపంచ యుద్ధానికి దగ్గరగా ఉన్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని శాంతి చర్చలకు తీసుకురావడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఒక 28 పాయింట్ల సుదీర్ఘ శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఇందులో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏమిటంటే ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాన్ని ఒక స్వేచ్ఛ ఆర్థిక జోన్ గా మార్చడం. అంటే ఆ ప్రాంతం రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య ఒక బఫర్ జోన్ గా పనిచేస్తుంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి జెలెన్స్కీ ఒక దేశవ్యాప్త రెఫరెండం నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే పుతిన్ మాత్రం ఇంకా తన పట్టు వదలడం లేదు. అమెరికా ఆశిస్తున్న దానికంటే ఎక్కువ రాయితీలు రష్యా కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ మరో బాంబు పేల్చారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు మద్దతిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తే అది నేరుగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ పంపిన ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. రష్యా కనుక శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. మరోవైపు ఐరోపా దేశాల సంయుక్త దళం ఉక్రెయిన్ భూభాగాన్ని, ఆకాశాన్ని రక్షించేలా ఒక పటిష్టమైన భద్రతా ఒప్పందాన్ని కూడా జెలెన్స్కీ కోరుతున్నారు. క్రిస్మస్ నాటికి యుద్ధానికి ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అమెరికా భావిస్తోంది. మరి పుతిన్ మొండితనం వేడుతారా, లేక ట్రంప్ హెచ్చరికల ప్రకారం ప్రపంచం మరో మహాయుద్ధాన్ని చూడబోతుందా అనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది.